నిమ్మకాయలు ఎక్కించిన ఓకే బాయ్ బాయ్ క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తా బాయ్ తాతమ్మ బాయ్ 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 సరే కుడికాడ వెళ్తే ఫోటో తీద్దు డాడీ బాయ్ లేచి వస్తా సరే డాడీ మరి బాయ్ తాతయ్య. సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం 1 year అయింది మళ్ళీ రైడ్ వేసి. ఇప్పుడు ఇది నా సెకండ్ రైడ్. ఫస్ట్ రైడ్ వచ్చేసి లదాఖ్కి, మీకు తెలిసిందే. సెకండ్ రైడ్ నేపాల్కి వెళ్తా అనుకోలేదు. సో యూట్యూబ్కి అయితే బ్రేక్ ఇచ్చేసి అప్రాక్సిమేట్లీ అవుతున్నట్టుంది 1 year దాకా. సో మళ్ళీ ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసినాం. వీఆర్ ఎన్ రూటింగ్ టు నేపాల్ వయా వారణాసి అండ్ అయోధ్య. ఫస్ట్ డే 1 ఈరోజు వచ్చేసి. డే 1లో మనం రైడ్ ఎక్కడి వరకు కంప్లీట్ చేస్తామో తెలియదు, నాకు కూడా ఐడియా లేదు. హోప్స్ నేనైతే టార్గెట్ అయితే నాగ్పూర్ పెట్టుకున్నా. నాగోల్ అని వస్తుంది. ఇన్ని రోజులు హైదరాబాద్లో తిరిగినాం కదా అందుకే నాగోల్ అని వస్తుంది. నాగ్పూర్ పెట్టుకున్నా డే 1 అయితే. డే 1 నాగ్పూర్ పెట్టుకొని బై టుమారో ఇఫ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ వారణాసి రీచ్ అయితే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. కానీ పక్కా చెప్పలేను వారణాసి రీచ్ అవుతానో కానో. రేపు బై టుమారో నైట్ రీచ్ అయితే ఎల్లుండి దర్శనం చేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నా. లాస్ట్ టైం లెక్క నేను లదాఖ్ పోయినప్పుడు చాలా ల్యాక్ చేసిన. ఢిల్లీలో 3 days స్టే చేసి ప్లేసెస్ చూడకుండా రూమ్లో పడుకోవడానికి నేను 2 days తీసుకున్నా రెస్ట్. అట్లా చేయకుండా ఈసారి మంచిగా జరగాలి, మంచిగా వెళ్ళాలి, తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అన్నీ అని అనుకుంటున్నా. నా పార్ట్నర్ వచ్చేసి హర్షిత్. ఇప్పుడు హర్షిత్ నేనే వెళ్తున్నాం. లాస్ట్ టైం వసీయుద్దీన్ నేను వెళ్ళినాము, ఇప్పుడైతే హర్షిత్ నేను వెళ్తున్నాము. జై శ్రీరామ్. సో చూద్దాం రైడ్ ఎట్లుంటుందో. డే 1 ఎక్కడి వరకు ఆగుతామో, ఎంత ఖర్చు అవుతుందో, బడ్జెట్ విషయం అంతా ఎవ్రీథింగ్ నేను వీడియో ఎండ్ ఆఫ్ ద డే నేను ఇక్కడికి రీచ్ అయినాక అప్పుడు చెప్తాను మొత్తం డీటెయిల్గా నాకు నేపాల్ ఎంత పడ్డది ఖర్చు అని. ఇప్పుడైతే నార్మల్గా రొటీన్గా చెప్తున్నాను, బడ్జెట్ ప్లానింగ్, హోటల్ స్టే, ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు వీడియోలో అప్డేట్ చేస్తాను. అందరూ చూడండి. నేపాల్ అనేది నాకు ఒక డ్రీమ్, లదాఖ్ లెక్కనే, సేమ్ యాజ్ లదాఖ్. నేపాల్ కూడా డ్రీమే నాకు. వెళ్తా అనుకోలేదు. బట్ హర్షిత్ వచ్చేసి వారణాసికి వెళ్దాము అని ఒక మాట నాకైతే చెప్పిండు. చెప్పినాక వెంటనే నేను వారణాసి నుంచి వెళ్ళి నేపాల్ వచ్చేసి కాఠ్మండు ఒక 12 hours జర్నీ ఉంది, ఒక 500 kilometers. సో నేపాల్కి పక్కనే కదా వారణాసి అని ఫిక్స్ అయిపోయినాయి. ఇక సరే వెళ్దాం అనుకున్నాం. జస్ట్ ఒక 4 days బ్యాక్ ఫిక్స్ అయినాం. 2 daysలో ఇంప్లిమెంట్ చేసుకున్నాం ప్లాన్. ఆర్డర్స్ ఏమన్నా అన్నీ పెట్టేసుకున్నా, ఏమేమి కావాల్సిన కెమెరాకి అన్నీ ఏమేమి కావాలో అన్నీ తీసేసుకున్నా. అంతా ఆల్ ఓవర్ మొత్తం అంతా ఓకే. బ్యాక్ ప్యాక్ కూడా మంచిగా చేసుకున్నా. రైడింగ్ గేర్స్ ఉన్నాయి ఈసారి. లాస్ట్ టైం ఒకటే రైడింగ్ గేర్ ఉండే, 2 రైడింగ్ గేర్స్ ఉన్నాయి. అంతా ఇప్పుడు ఓకే అంతే. ఇక ఇప్పుడు టైం వచ్చేసి అవుతున్నట్టుంది 9-10 అవుతుంది టైము. చూద్దాం మనం ఏ టైం వరకు రీచ్ అవుతాము. జన్గాము భువనగిరి ఉంది. మ్యాప్స్ని నమ్ముకొని వెళ్తున్నా, ఎందుకంటే లోకల్ ఇక్కడి వరకు తెలంగాణ వాళ్ళకైతే నాకు కొంచెం ఐడియా ఉంది. అంటే మొత్తం నింపండి ఇంటికి వచ్చి వచ్చింది చాలు. 14.55 1561. ఇంకో 45 ml కూడా పడుతుండే, కానీ హర్షిత్ ఉండి కొంచెం ముంచు స్పేస్ అని చెప్పేసి అంటుండు. సో కంటిన్యూస్గా ఒక అప్రాక్సిమేట్లీ ఒక 50-60 kilometers అయితే వచ్చినాం అనుకుంటున్నాం. 50 వచ్చినట్టున్నాము కరెక్ట్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా భువనగిరి రీచ్ అయినాము. చూసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడ్లో మనకి భువనగిరి ఫోర్ట్. చిన్న ఉన్నప్పటి నుంచి అలా అనుకుంటున్నాం, ఒక్కసారన్నా ఈ ఫోర్ట్ ఎక్కాలి నేను అనుకున్నా, కానీ అది నా కోరిక లెక్కనే మిగిలిపోయిందిలే. పొల్యూషన్ చెక్ ఏదో చేపిస్తున్నాం ఇక్కడ. నాకైతే పోయినసారి ఓన్లీ నెంబర్ ప్లేట్ ఒత్తుకున్నా కథం అంతే. క్రాస్ అయింది కదా బ్యాగ్.
మొబైల్ బయటపడ్డారు. ఇది మన ఇవి లైట్ది మనదేరా. కాదురా అది ఈ లైట్స్ది. లేదు లైట్స్ది డిప్పర్ కోసం అది. పోతున్నా అని మా డాడీ మమ్మీ బొట్లు పెట్టిరు బండికి. ఇది ఇంట్లో ఒక మెంబర్ నాకు ఇది 3000. ఇది మొత్తం ఓకే ఉంటేనే నీకు ఇక్కడ పీజీ టెస్ట్ రిజల్ట్ పాస్ అని వస్తుంది. ఇది ఓన్లీ మన ఖైరతాబాద్ నుంచే వస్తుంది నాకు లింక్. ఖైరతాబాద్ ఓన్లీ మీ వెహికల్ నెంబర్ ఎంట్రీ చేసి పెడతా అంతే. ఓకే. ఇప్పుడు ఏదైతే సైలెన్సర్ చెక్ చేసినో అవును రీడింగ్ మొత్తం అక్కడికి పోతుంది. అక్కడ ఖైరతాబాద్కి వెళ్తాం. ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీస్లో ఒక జోన్ ఉండదు మాకు. ఓకే అక్కడ ఒకవేళ వెహికల్ పాస్ అయితే పాస్ వస్తా, లేకపోతే రీఫై. ఓకే. ఇప్పుడు ఇది ఉంటే సరిపోదు. ఇది లేక ఆపి 1500, 1000, 3000 ఇష్టం వచ్చినంత అడుగుతారు. అవును ఫోన్ చేయాలి అక్కడ, అరే పొల్యూషన్ అడుగుతున్నారు అనేసరికి లైన్ ఈ నుంచి 10 బండ్లు లేను ఒక్కొక్క రోజు. ఒక్కొక్క బండికి 3000, 4000 ఫైన్ అట్టు. అవును లేదంటే 1000 రూపాయలు చేతిలో పెట్టి పీక్. అవును ఈడ 200-300 రూపాయలు అలా అయిపోయింది. 1000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది చేతిలో. ఓకే అంకుల్, థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ. లోపల పెట్టేసేది. నేను బండి పేపర్లు అన్నీ ఉన్నాయి. నువ్వు ఒక్కడ ఆపినాక మనం ఈరోజు నాగ్పూర్లో తీద్దాం లేదు, తీసి ఆ బండి ఆర్సీ అవన్నీ నీకు ఇస్తా, ఒరిజినల్ ఇస్తా. 4 hours నాన్ స్టాప్ రైడ్ అయిపోయినాక ఇక కెమెరా పరిస్థితి పురుగులు అన్నీ పడ్డాయి హెల్మెట్ మీద, జాకెట్ మీద మొత్తం. సో ఇక్కడ ఒక ధాబాలను అయితే ఆగినాం. వీఆర్ నియర్ టు నిజామాబాద్. ఒక 1 hourలో నిజామాబాద్. ఒక ఏం చికెన్ చెప్పినావు హర్షిత్? పంజాబీ చికెన్ తోడైతే ఈరోజు మన లంచ్ అయితే షురూ అవుతుంది. సో ఇక్కడ తినేసి మళ్ళీ వెంటనే రైడ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అయితే నాగ్పూర్కి మేము నియర్లీ ఒక 6 hours దూరంలో ఉన్నాం. వెళ్ళిపోతాం. టైం వచ్చేసి టైం ఎంత అవుతుంది సార్? అప్రాక్సిమేట్లీ 1 అవుతున్నట్టుంది. ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. సో నాన్ స్టాప్ స్లోగా వెళ్ళినా కూడా 7 to 8 లోపు రీచ్ అవ్వచ్చు. వాటర్ బ్రేక్స్ తీసుకొని ఇక్కడ ఏదో డాబాలో చేసినాం, బిలో యావరేజ్. అసలు ఎంత పడ్డది? ఫుడ్ కాస్ట్ వచ్చేసి 400 పడ్డది. 6 hours 24 minutes ఉంది మనకి డైరెక్ట్ నాగ్పూర్. అంటే ఒక్క బ్రేక్ తీసుకుందాం మధ్యలో, ఇంకా ఒక్క బ్రేక్ తీసుకొని మొత్తం నాన్ స్టాప్గా కొట్టేద్దాం. మొత్తానికి అయిపోయింది. తెలుగే. ఇంత తాగిందిరా పెట్రోలు? అంతగానే తాగిందిరా అప్పుడే. 150 kilometers నాన్ స్టాప్గా కొట్టినాం. ఆదిలాబాద్ క్రాస్ అయిపోయినాం ఇప్పుడే. పురుగులే పట్టే. ఆదిలాబాద్ క్రాస్ అయిపోయి ఇప్పుడే ఇక్కడ ఒక దాబాల వాటర్ బ్రేక్ తీసుకున్నాం. ఇది ఏం ఊరో కానీ అర్థమవుతలేదు, కానీ చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా బాగానే ఉంది. మరి రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. రోడ్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ చేస్తున్నట్టు, డైరెక్ట్ బైపాస్ లెక్క. సో మనమైతే మహారాష్ట్ర అయితే ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయిన విషయం కూడా నాకు తర్వాత తెలిసింది. మొత్తం ఎంటర్ అయ్యి ఒక 30-40 kilometers వచ్చినాక. ఎప్పుడంటే మొత్తం ఆవులు, మహారాష్ట్రలో ఎక్కువ చూస్తున్నట్టయితే ఆవులే ఉంటాయి రోడ్డు మీద. రోడ్ క్రాస్ చేస్తుంటాయి రోడ్ మీద. నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఆవులే ఉన్నాయి రోడ్డు మీద. సో మహారాష్ట్ర అయితే ఎంటర్ అయిపోయినాం మనము. సో నాకు వచ్చేసి నాగ్పూర్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 158 kilometers ఉంది. చిన్నగా వెళ్తున్నాం. ఇక నాగ్పూర్ వెళ్ళినాక ఫస్ట్ నేను చేయాల్సింది ఒక 2 పనులు ఉన్నాయి. ఒకటి, నేను SD కార్డ్ తీసుకోవాలి 128 GBది. అల్ట్రా దొరికింది. నేను మొత్తం నల్గొండలో తిరిగితే శాండిస్క్ అల్ట్రా వద్దు, నాకు ఎక్స్ట్రీమ్ కావాలని చాలా ట్రై చేసిన, కానీ ఎక్కడ దొరకలేదు.
సో ఫస్ట్ పని వచ్చేసి SD కార్డ్ 128 GB ఎక్స్ట్రీమ్ ఒకటి తీసుకోవాలి. ఇంకొకటి బైక్కి చైన్ క్లీనర్ ఒకటి, చైన్ లూబ్రికెంట్ ఒకటి, చైన్ లూబ్ ఒకటి, చైన్ క్లీనర్ ఒకటి, రెండు తీసుకొని బ్యాగ్లో పడేసుకున్నాం అనుకో. ప్రతి 300 or 400 కిలోమీటర్స్కి చైన్ లూబ్ చేసుకుంటే కొంచెం జర్నీ కూడా సాఫ్గా అయిపోతుంది. లేకుంటే చైన్ సౌండ్స్ ఎవ్రీథింగ్ అంతా ఫేస్ చేయాల్సి వస్తుంది మనం. అది బెస్ట్. జల్దీ అది చేసుకున్నాం అనుకో, టెన్షన్ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇప్పుడైతే అప్రాక్సిమేట్లీ 420 కిలోమీటర్స్ అయితే వచ్చినా నేను అలోన్ యాక్చువల్లీ. సో వెల్కమ్ టు నాగ్పూర్, ద సిటీ ఆఫ్ ఏమో మరి నాకు ఐడియా లేదు. అమ్మా దగ్గర 600 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా కొడితే నాగ్పూర్ అయితే రీచ్ అయిపోయినాం. హర్షిద్ గాడు అయితే ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయింది. వాడు నాకన్నా కొంచెం అంటే లదాఖ్ వచ్చిన కాబట్టి కొంచెం ఐడియా ఉంది. అంటే ఎట్లుంటుంది కూర్చుంటే, ఎంతసేపు కూర్చోవాలి. వాడు ఇదే ఫస్ట్ టైం కదా లాంగ్ రావడం. నాకు కూడా ఫస్ట్ టైం నేను ఒక్కని పోయినప్పుడు నాకు కూడా ఇంతే ఇబ్బంది అయింది. అదే లదాఖ్ వెళ్ళినప్పుడు ఇంతే ఇబ్బంది అయింది. కొంచెం ప్రాక్టీస్ అనేది ఉంది కాబట్టి జర నాకేం అనిపించట్లేదు. అంటే ఇప్పటికిప్పుడు మళ్ళీ జబల్పూర్ పోతే అవుతుంది. ఇనిషియల్లీ 350 or 450 చేంజ్ ఉంది. పోతే కంప్లీట్ అయిపోతుంది కదా అక్కడ స్టే చేసుకున్నా కూడా. కానీ ఏమో ఇక అయిపోయింది. నాగ్పూర్ అయితే వచ్చేసినాము. హర్షిద్ అయితే రూమ్ బుక్ చేసిండు. అది ఇక్కడ నుంచి వెళ్ళి అప్రాక్సిమేట్లీ ఇంకొక 6 kilometers ఉంది. రూమ్కి చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దగ్గర అక్కడ వెళ్ళేసి మెమరీ కార్డ్ తీసేసుకొని, ఇంకోటి ఏదో మిస్ అవుతున్నాం మనం, బైక్కి చైన్ స్ప్రే ఇంకా చైన్ లూబ్ అది క్లీనర్ ఇంకా లూబ్ తీసుకొని వెంటనే రూమ్కి వెళ్ళేసి తినేసి పడుకొని మళ్ళీ రేపు పొద్దుగాల ఈ టైం కాదు కానీ ఇంకెక్కువనే అవుతుంది రేపు వారణాసి రీచ్ అవ్వడానికి. రేపు టార్గెట్ అయితే వారణాసి పెట్టుకున్నా. ఈరోజు నాగ్పూర్ ఎట్లా పెట్టుకున్నా, రేపు కూడా వారణాసి ఎలా పెట్టుకున్నా. ఫస్ట్ డే కొంచెం ఉప్పు మీద వాటర్ వచ్చినా కానీ రేపు పొద్దుగాల ఎట్లుంటుందో ఏమో. లేవమో తెలియదు. 6కి లేవాలనుకున్నాం. ఆగండ్రా జరా, ఈ ట్రాఫిక్ ఏందిరా, హైదరాబాద్ లెక్కనే ఉంది ట్రాఫిక్. ఈడ కూడా రెడ్ చూపిస్తుంది. 17 minutes 6 kilometers. సో రూమ్ అయితే తీసేసుకున్నాం. ఇక రూమ్ నెంబర్ 108. ఎక్స్ట్రాడినరీగా ఉంది రూమ్ అయితే. కానీ రిసెప్షన్లోనే చాలాసేపు చేసారు. ఐడి గీడి బీడి అని అసలు మన ముఖాలు ఘోరంగా అయిపోయినాయిరా. ఈరోజు అయితే కరెక్ట్ ఎంత చూసినాం, 598 kilometers మా ఇంటికి అందించాలి. 598 kilometers నాన్ స్టాప్గా కొట్టినాం. అనుకున్నట్టు నాగ్పూర్కి అయితే వచ్చేసినాం. జల్దీ ఫ్రెష్ అయిపోయి వీళ్ళు ఇంకా ఫుడ్ ఆఫర్ కూడా ఉంది. ఇక్కడనే రెస్టారెంట్ టైప్ ఏదో ఉంది. రూమ్ కాల్ చేసేస్తే వాళ్ళే ఫుడ్ తీసుకొని వస్తా అన్నారు. ఫ్రీగా కాదు, పైసలు కట్టాలి. చలో ఫ్రెష్ అయిపోదాం. ప్యాంటు గీంటు అంతా సరిపోయింది. ఇక రూమ్ అయితే నచ్చింది. సో మెమరీ కార్డ్కి బయటికి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఇన్స్టామ్ అట్లా ఎక్స్ట్రీమ్ది మెమరీ కార్డ్ అయితే ఆర్డర్ పెట్టేసిన, వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే చైన్ లూప్ కోసం నేనైతే చైన్ లూబ్రికెంట్ అయితే తెచ్చుకున్నా. క్లీనర్ ఒకటే తెచ్చుకోవాలి. ఇంకా అది కూడా రేపు మార్నింగ్ యూస్ చేస్తుంది. మెమరీ కార్డ్ టచ్ చేద్దాం ఇప్పుడైతే. Day 2. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాగ్పూర్. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. 6 నుంచి అలారం పెట్టుకోగా ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంకా ఇప్పుడు ఏం లేదు, మొబైల్స్, గోప్రో, ఇన్స్టా 360 అన్నీ ఛార్జింగ్ పెట్టుకున్నాం. హర్షిత్కి ఇచ్చిన ఎడిటింగ్ పని ఇచ్చేసిన వాటి చేస్తున్నది. ఇంకా ఇప్పుడు లేచి హర్షిత్ ఒక్కటి ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయిపోతే ఇంకా స్టార్ట్ అవ్వడమే. ఇక్కడ నుంచి నైట్ లోపు వారణాసి వెళ్ళాలని ఉంది. బట్ అక్కడ రూట్ ఎట్లుంటుందో ఐడియా లేదు కాబట్టి మధ్యలో ఒక బ్రేక్ తీసుకోవాలా లేదా అని డైలమాలో ఉన్నాము. బట్ ఐఎమ్ నాట్ షూర్. ఇంకా వెళ్తే నైట్ వారణాసికి వెళ్ళేసి రూమ్ తీసుకొని రేపు మార్నింగ్ దర్శనం, అక్కడ ఉన్న ప్లేసెస్ నైట్ గంగారతి చూసుకొని మళ్ళీ నైట్ లోపు అయోధ్య అన్నది ప్లాన్. కానీ ప్లాన్ అంతా ఎట్లా అవుతుందో తెలియదు. కానీ నిన్న అనుకున్నంత వరకు అయితే Day 1 అయితే నాగ్పూర్ అనుకున్నాము, సక్సెస్ఫుల్గా రీచ్ అయినాము. Day 2 అయితే ఈరోజు Day 2 కాబట్టి వారణాసి టార్గెట్ అయితే
నల్గొండ నుంచి నాగ్పూర్ రోడ్ అయితే ఏం వరీ లేదు, మంచిగా వచ్చినాము, క్లీన్ రోడ్ ఉంది, మొత్తం హైవేనే. ఇప్పుడు పోయే రూట్ వరకే నాకు డౌట్. ఒకవేళ రూట్ మంచిగా ఉంటే నైట్ లోపు వారణాసి రీచ్ అయిపోదామని ప్లానింగ్. ఇక్కడ తిందామని అంటే చాలా హెవీగా ఉన్నాయి, ఒక్కొక్క టిఫిన్ వచ్చేసి 150 ఉంది. దాని బదులు రూమ్ వెకేట్ అయ్యి, ఇప్పుడు రూమ్ వెకేట్ అవుతాం, ఇంకా రూమ్ వెకేట్ అయ్యి హైవే మీద ఎక్కడన్నా హోటల్స్ ఉన్నా, ఎక్కడన్నా టిఫిన్ సెంటర్ ఉన్నా తినేసి రైడ్ స్టార్ట్ చేస్తాం. సో రూమ్ అయితే ఇప్పుడు ఇంకా సక్సెస్ఫుల్గా వెకేట్ అయితే అయిపోయినాం. లగేజ్ అంతా కిందికి వెళ్ళి కట్టేసుకొని వచ్చినాం. రైడ్ స్టార్ట్ చేస్తాం. వారణాసి ఎట్లన్నా రీచ్ అయిపోవాలి ఈరోజు నైట్ లోపు. బైక్ అయితే ఆల్ ఓవర్ కరెక్ట్ చైన్లో కూడా కొట్టేసినాను. నేను తెచ్చుకున్న బాటిల్ స్ప్రే ఒకటి స్పేర్లో ఉంది కాబట్టి గట్టిగానే ఉంది, అంత మంచిగా ఉంది, ఏం లేదు, స్టార్ట్ అయిపోవడమే. అంత అయిపోయింది. ఇది నాకు తెలిసి ఇది 3 ఫుల్ ట్యాంక్ మాది. ఎంత తిరిగినాం, ఎంతవరకు తిరిగినా ఒక 600, 650, 600 తిరిగినాం అనుకుంటా. ఫుల్ ట్యాంక్ అంటే ఆల్రెడీ 5 లీటర్స్ ఉంది. టిఫిన్ ఘోరం ఆకలి అవుతుంది. టైం వచ్చేసి ఎంతో అవుతుంది, 9:30, 10:30 ఏమో ఎంతో అవుతుంది, కానీ చాలా ఆకలి అవుతుంది. ఇక్కడ చూస్తేనేమో అన్ని సమోసాలు, కచోరీలు అవే ఉన్నాయి రోడ్ మీద, పులిహోర రైస్ లెక్క అమ్ముతారు. మళ్ళీ అవి మనకి కొత్త ఏరియాలో అవి చూస్తే మనకి తినబుద్ధి కాదు. చూద్దాం, ఏమన్నా ఫుడ్ ట్రక్స్ ఉన్నా కూడా ఆపుకొని తినేసినాం అనుకో కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇంకొక 1 లీటర్ వాటర్ తాగేస్తే చలో ఇంకా ఆఫ్టర్నూన్ అంతా కొట్టుకోవచ్చు. ఇంకా బండి చాలా తక్కువ. మా పోతుంటే 2 రైడర్, చప్పలి రైడర్ సావ కొట్టి R15 వేసుకొని నేను పోతున్నా నా దగ్గరికి వస్తారు, నేను పోతున్నా మళ్ళీ నా దగ్గరకు వస్తారు. అరే పోరా నాయన, నువ్వన్నా పో, నన్నైనా పో, నేనా కథం ఈక్వల్గా పోడు స్టార్ట్ చేసి. ఇంకేంది ఎన్నుకున్నాడు, అది 1 నెక్కి అదేదో టవల్ వేసుకున్నాడు. సార్ మన ముందు కొంచెం గట్టిగా యాక్సిలేషన్ ఇచ్చి వెళ్ళిపోయాను. కథం ఆ టవల్ ఎగిరిపోయింది. ఇంక వెనకకేడనో వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు. ఈ యూపీలు అంతా ఇంతే. ఇక యూపీ ఎంటర్ అవుతున్నాం అంటే వీళ్ళే ఉంటారు ఎక్కువ. ఇట్లా ఉంటే బాగుండాల్సి ఇది వెదరు. ఇట్లా ఉంటే ఈ అమ్మ ఇప్పుడేంద్రా ఈరోజే నేపాల్ కూడా కొట్టేయచ్చు. అరే ఎటు చేసి నైట్ అయితే పోవాలరా. నీ బ్యాగ్ తోటే ప్రాబ్లం, ఎక్స్చేంజ్ అవుతుంటే అయిపోతుందిరా. ఎక్స్చేంజ్ కావాలి ఇంకా. ఇంకా లాస్ట్కి బ్రంచ్ ఫిక్స్ అయ్యి బ్రంచ్ అయిపోయి పన్నీర్ ప్లస్ తందూరి రోటీ. ఇంకేం కావాలి? నార్మల్ 2 రోటీస్ చెప్పు, తినేసేద్దాం. ఎక్కిసేయి. సోంబర్గా ఉంటుందా? రిఫ్లెక్షన్ ఇంత వేడిలో కూడా రిఫ్లెక్షన్ వస్తుంది, అట్లుంటుంది. హెచ్జేజీ లైట్స్ అవి, నీ R15 లైట్ల లెక్క కాదు, అర్థమైందా? దీని ఒక్క లైటు నీ R15 లైట్తో సమానం. దాని 2 లైట్లు ఇంకా నీ ఊహకే వదిలేస్తున్నా, నీ ఊహకు వదిలేస్తున్నా. కొన్నారా పాటలు పెట్టు, పాటలు లేవు, బోరు కొడుతుంది, మంతుంది పిర్రలు. పాటలు పెట్టి ఆడిసిద్ది జరా. జబల్పూర్కి కొంచెం దూరం ఉన్నప్పుడు ఇక వర్షం అనేది స్టార్ట్ అయింది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక రెయిన్ కోట్ అయితే వేసుకున్నాం ఇద్దరము. బాగా దరిద్రమైందో. వర్షం అయిపోయింది అనుకున్నా, మళ్ళా
కొంచెం ఒక 5 కిలోమీటర్స్ మళ్ళీ ఖాళీ ఉంది, మళ్ళీ ఫుల్ వర్షం. మా ఘోరంగా కొడుతుంది వర్షం ఇక్కడైతే. అమ్మ అక్కడ చూడండి ఇంకా ఇంటూ 3 టైమ్స్ ఉంది ఇక్కడ కన్నా. కెమెరా లోపల పెట్టేనా అని ఆలోచిస్తున్నా, బట్ ఓకే ఇది వాటర్ ప్రూఫే కదా, అయినా కూడా భయమే నాకు. అమ్మ అక్కడ చూడండి కిలోమీటర్స్లో మాకు జబల్పూర్ ఉంది. నాకు తెలిసి జబల్పూర్ బైపాస్ ఎక్కుతాం మేము, బైపాస్ నుంచి వెళ్తాం మేము, లేదా మరి లోపలికి వెళ్తామో కూడా ఐడియా లేదు. చూద్దాం. వచ్చే దారిలో చిన్న కవర్స్ వచ్చినాయి ఘాట్ సెక్షన్ లెక్క, అందులో ఒక లారీ పడిపోయింది, కింద లోయలో పడిపోయింది. స్పాటింగ్ మొత్తం అందులో కొబ్బరి నీళ్ళది ఏమంటారు దాన్ని, అదే ఇంకా ఇప్పటికి ఇది నా 4th ఫుల్ ట్యాంక్ అనుకుంటా. కొట్టు జల్దీ కొట్టు, టైం లేదు, చేతులు వస్తున్నాయి. ఇంకెంత ఉంది? ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోతాం. ఇట్లేదో మాట్లాడుకుంటాడు, మనకేం అర్థం కాదు. కల్తీ ఏముండదు, పెట్రోల్ బంక్లో కల్తీ అందుకుంటుందిరా. ఉంటే 900, ఇక లీటర్ 107 ఉంది. వెదర్ అయితే మంచిగా ఉంది, కానీ ఇంకా మనకి ఎంత 5 hours 13 minutes, ఇంకా 15 minutes ఎగ్జాక్ట్లీ 250 కిలోమీటర్స్. చీకటి అయిపోయింది ఇక. ఇక్కడ నావుదామన్నా కూడా ఛాన్స్ లేదు, నైట్ లోపు రీచ్ అయిపోదాం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో బ్రేక్ తీసుకున్నాం అనుకో కష్టం లేదు, మళ్ళీ రేపు మార్నింగ్ అయినా రైడ్ చేయాల్సిందే వారణాసి. అదేదో ఇప్పుడే కష్టపడిపోతే అయిపోతుంది ఇక. 4.5 hours ఉంది ఇంకా. దరిద్రం అంటే ఇదేనేమో నాది. ఇది ఇక్కడ వైట్ లైట్ వస్తుంది, హైలైట్ వస్తుంది, ఇక్కడ రావట్లేదు. ఇది పోయింది, ఈ లైట్ పోయింది. ఈ టైంలో ఈ లైట్ పోతే ఈ నైట్ టైంలో చాలా ఇబ్బంది, పిచ్చిలేస్తుంది అసలు. ఏం టైం రా నాయన. నేను మొన్ననే వెళ్ళే ముందే 1 day ముందే చేయించిన నేను ఇది వైరింగ్ చేయించిన, మళ్ళీ ఇదే ప్రాబ్లం, హైలైట్ ఒక్కరు రావట్లేదు. వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్. చలో మనం ఇప్పుడైతే ఉత్తరప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకా మనకి వచ్చేసి టైం 2 hours చూపిస్తుంది. ఎగ్జాక్ట్ మన తీసుకున్న రూమ్కే పెట్టిండు హర్షిత్ లొకేషన్. అమ్మా బాడీ పెయిన్స్ విపరీతంగా వస్తున్నాయి. డే అంతా డ్రైవింగ్ అయింది ఈరోజు. మా ఇల్లు మీదికి వస్తారు. అరే ఆ రోడ్ కన్స్ట్రక్షన్ ఏందని ఇటు వచ్చిండ్రు నాయన. హలో డాడీ, వారణాసి ఇప్పుడే చేరుకున్నాం. అంటే ఇంకొక 10 నిమిషాలు, 10-15 నిమిషాలు. అదే డాడీ. పడుకుందా మమ్మీ? పడుకుందా? సరే అదే మమ్మీ లేస్తుందేమో, బర్త్డే కదా మమ్మీది ఇప్పుడు. అందుకే ఫోన్ చేసిన రాత్రి 12ంటికి. మా డాడీ ఫస్ట్ విషయం చెప్పిండు. మెల్లగా డాడీ చెప్పిండు, చూసినావా?
అమ్మ మెల్ల ఫోన్ సైడ్కి పెట్టాడు హ్యాపీ బర్త్డే అని చెప్పాడు. అదే కదా. వరస్ట్ రూట్ ఎవర్ అంటే లదాఖ్లో చేసినంత ఏం లేదులేండి, ఇంకా తక్కువనే. అది మా లదాఖ్ ఆఫ్ రోడింగ్ అంటే లదాఖ్ ఇంకా అసలు వేరే. ప్యాంగాంగ్ లేక్ నుంచి మనాలి పోయే రూట్ వరస్ట్ రూట్ అది. ఆ రూట్లోనే ఆఫ్ రోడింగ్ చేసిన ఈ చిన్న చిన్నవి ఎంతసేపు. ఇదేనా టౌన్ హౌస్ హోటల్. ఇక్కడ రూమ్ అయితే చెక్ ఇన్ అయినా. మంచిగా ఉంది రూమ్ అయితే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాస్ట్ అయిపోయినాం కాబట్టి ఏ రూమ్ అయినా మంచిగా కనిపిస్తుంది. ఏమంటారు? అట్లా ఒక్కొక్కరిని అమ్మ హాలత్ లేదు, మరీ చేంజ్ అయిపోయింది ఈరోజు. అక్కడ ఇంకో రూమ్ చూపించింది కానీ అది సీలింగ్ ఏసీ లేదు, నార్మల్ విండో ఏసీ ఉంది. ఏమైందిరా అడిచి తలిచిపోయినావా? చలో గైస్ పనుకుంటాం. రేపు పొద్దుగాల ఏమేమి జరుగుతుంది రేపు పొద్దుగాల చూసుకుందాం. ఇక సీ యూ, గుడ్ నైట్.